ఉపాధ్యాయ వృత్తిలోనే కాకుండా కళా రంగంలో కూడా విశిష్టమైన సేవలు అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందినటువంటి వందన అనే ఉపాధ్యాయురాలు ఒక ఉపాధ్యాయ రంగంలోనే కాకుండా కళా రంగంలో సైతం ఎన్నో పేరు ప్రఖ్యాతులను తెచ్చుకుంది. తను చిన్ననాటి నుంచి ఒక మంచి కళాకారులు కావాలనేటువంటి కోరికతో ఉన్నప్పటికీ కూడా కాలేకపోవడంతో తాను ఉపాధ్యాయ వృత్తి చేపట్టి తనతో పాటు తన విద్యార్థులను సైతం కళారంగంలో దాదాపు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించే విధంగా చేసింది. ప్రస్తుతం మనం తాడిపత్రిలోని సంజీవ్ నగర్ వద్ద ఉన్నాం. మరిన్ని వివరాలు వందన ఉపాధ్యాయురాలు గారు ఉన్నారు, వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు వందన. మేము అనంతపూర్ జిల్లా తాడిపత్రిలో నివసిస్తూ ఉంటాము. ముందుగా మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజు మీ అందరికీ ఇలా నా తరపున, మా తాడిపత్రి తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు. నేను విద్యారంగంలోనే కాకోకుండా కళారంగంలో కూడా ఒక గురువుగా నిలిచినందుకు, నా దగ్గర కొన్ని వందల మంది విద్యార్థులు విద్య నేర్చుకుంటున్నందుకు నేను ఎంతో సంతోషంగా గర్వంగా భావిస్తున్నాను. 2013వ సంవత్సరంలో నా విద్యాభ్యాసం ముగించుకున్న తర్వాత విద్యార్థిగా నేను చదివాను. అదే స్కూల్లో నాకు ఉపాధ్యాయురాలుగా అవకాశం ఇచ్చారు. ఆ 2013వ సంవత్సరం నుంచి ఇన్నేళ్ళు నేను పని చేసుకుంటూ ఈరోజు ఒక ప్రిన్సిపల్గా ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను. అదే సమయంలో 2017వ సంవత్సరం నుంచి నేను సొంతంగా ఒక డాన్స్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అది చిన్నప్పటి నుంచి నా కళ. అంటే నేను చిన్నప్పుడు 4th క్లాస్ 5th క్లాస్ చదివినప్పటి నుంచి నేను నా పుట్టి పెరిగిన కడప అనే ఒక ప్రాంతంలో అన్నమాచార్య డాన్స్ అకాడమీలో డాన్స్ నేర్చుకోవడం జరిగింది. చాలా సంవత్సరాలు నేర్చుకున్నాను, దగ్గర 8-9 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఇంకా తీరా దాంట్లో ఒక స్థాయికి వెళ్ళే దిశలో నా చదువు, నా పై చదువుల కోసం నేను అది స్టాప్ చేయడం జరిగింది. కానీ ఎక్కడో మనసులో ఉండిండేది తర్వాత జనరేషన్స్కి కూచిపూడి లాంటి ఒక విద్య అందచేయాలి అనేసి. నా కుటుంబ సహకారంతో 2017లో ఒక డాన్స్ క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఎప్పుడు సంతోషంగా భావిస్తుంటాను, విద్యారంగంలోనూ కళారంగంలోనూ ఎంతోమంది పిల్లలకి గురువుగా ఉండి ఈ సాంప్రదాయ నృత్యాన్ని ఇంకా ఎంతోమందికి నేర్పిస్తున్నందుకు, ఆ విద్యను కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని ఎన్నో 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 అవార్డులు రివార్డులు సంపాదించుకుంటున్నందుకు ఒక గురువుగా అది ఆ స్థాయిలో ఉండి అనుభవించే వాళ్ళకి ఆ సంతోషం తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ గురు దినోత్సవం రోజు మీ అందరు కూడా పిల్లలందరికీ ఆశీర్వాదాలు ప్రతి గురువు ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఒక తల్లికి తన పిల్లలు ఒక స్థాయికి వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుందో, తల్లి తర్వాత గురువుకే అంత సంతోషం వేస్తుంది తన పిల్లలు అంత స్థానంలో ఉంటే. కడుపునే పుట్టాల్సిన అవసరం లేదు. ఒక విద్య నేర్చుకున్న ప్రతి పిల్లవాళ్ళు కూడా మాకు పిల్లలతో సమానమే, సొంతం. ఇంకా మా పిల్లలు ప్రజెంట్ ఇప్పుడు మా వందన డాన్స్ అకాడమీలో నేర్చుకుంటున్న ప్రతి పిల్లలు ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా ఒక అమ్మాయి ప్రదర్శిస్తే ఆ అమ్మాయి ఇంకొక 10 మందికి ఇన్స్పిరేషన్ అవ్వడం. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో వెస్ట్రన్ ఫోక్ ఇలా ఉంటున్న ఈ సిచ్యువేషన్లో ఒక పూర్తి సాంప్రదాయమైన ఈ నృత్యాన్ని ఎంత అద్భుతంగా చేస్తున్నారు నా పిల్లలు అని నేను చెప్పడం కాదు. ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది లైక్ వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకొని వస్తారు, ఎంత బ్లెస్సింగ్స్ తీసుకొని వస్తారు, ఎంత మంచి పేరుని తీసుకొని వస్తారు. ఈ రికార్డ్స్, ఈ రివార్డ్స్ మిగతా జనరేషన్ లైక్ ఈ పిల్లల తర్వాత వచ్చే నెక్స్ట్ పిల్లలకి ఎంత ఇన్స్పిరేషన్ అవుతున్నాయంటే, ఎప్పటికైనా సరే మేము ఆ స్థాయికి వెళ్ళాలి అన్న ఒక ఇన్స్పిరేషన్ ప్రజెంట్ ఈ పిల్లలు క్రియేట్ చేయడం చాలా సంతోషం. చదువుతో పాటు ఇప్పుడున్న ఈ జనరేషన్ కిడ్స్కి ఏదో ఒక కళ ఉండాలండి. అది నాట్యమా, సంగీతమా, అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. బట్ ఏదో ఒక కళలో అయితే ప్రావీణ్యం పొందాలి. చదువు అఫ్కోర్స్ చదువు చాలా ముఖ్యం, కానీ చదువుకు తోడుగా ఇంకొక కళ ఉంటే ఆ గుర్తింపు వేరు, ఆ గౌరవం వేరు. చల్లనీళ్ళకు వేడి నీళ్ళు తోడులాగా చదువు మనకు ఒక్క స్థాయి వరకు పేరు వస్తుంది. చదువుతో పాటు ఇంకొక కళ ఉంటుంది చూసారు, వాళ్ళకి ఆ గౌరవమే వేరు. ఒక స్పెషల్గా ట్రీట్ చేస్తారు ఎక్కడున్నా కూడా. కళలు చాలా సార్, అది ఒక మైల్ స్టోన్ సార్. మాకు మా పిల్లలకి, ముఖ్యంగా మా తాడిపత్రి వాస్తవ్యులందరికీ ఎంత మైల్ స్టోన్ అంటే అది ఎక్కడో మేము వినేవాళ్ళం ఇలా ఒక రంగంలో ఇంతవరకు వెళ్ళొచ్చు అనేసి. అది మా పిల్లలకి రావడం అది ఇంకా చాలా ఆనందదాయకం సార్. అది మాటల్లో వర్ణించలేదు. అది అదృష్టంగా భావిస్తున్నాం సార్. అంతే, ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం కూడా తోడవ్వాలి, అందరి సహకారం తోడవ్వాలి. చాలా సంతోషం సార్.